వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తూ స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏప్రిల్ 1 నుండి డివిజన్లలో పర్యటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఫైయింగ్ లైన్ వరకు ఉన్న ప్రధాన రహదారిలో రోడ్ల ప్రక్కన పేరుకుపోయిన ఇసుక, మట్టి ప్రమాదకరంగా మారడంతో వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు మంగళవారం తెల్లవారుజామునే దగ్గరుండి సూచనలు ఇస్తూ జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు ప్రధాన రహదారికి ఇరువైపులా బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో పూడుకుపోయిన మట్టిని తొలగింపజేశారు. హెచ్కేఆర్ సంస్థకు చెందిన స్వీపర్ ట్రాక్టర్ తెప్పించి రోడ్డు శుభ్రం చేయించారు. అలాగే రోడ్డును ఆక్రమించి చేసిన నిర్మాణాలను తొలగించాలని సదరు ఆక్రమణదారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా పారపట్టి శుభ్రం చేశారు. ఆ తర్వాత 9వ డివిజన్ వినోబా నగర్ లో పర్యటించారు. స్వచ్ఛ నగరంగా రూపొందించుకోవడంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషిస్తూ భాగస్వాములు కావాలని కోరారు. కాలనీలోని మురుగునీటి కాలువలో పూడిక తొలగించే పనులను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలోనే ఉండి పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ తాళ్లపల్లి యుగేందర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, టిపిఎస్ నవీన్ తదితరులు ఉన్నారు. మొత్తం కూడా ఇది ఒక స్లమ్ ఏరియా. ఎప్పుడో 98లో వేసిన యూజీడీలు కావచ్చు, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా కొలాబ్స్ అయిపోయి నిర్వీర్యం అయిపోయినాయి. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కనీసం ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక వాటర్ పైప్ లైన్ కానీ ఏది కూడా వేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కొలాబ్స్ అయిపోయి వాళ్ళ ఇళ్లకు స్మెల్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా అసలు ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్ కావచ్చు, మేయర్లు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోలేదో మాకు అర్థం కాలేదు. కానీ అసలు ఎక్కడ చూసినా కూడా కనీసం నడవరాని పరిస్థితి, నడవలేని పరిస్థితి ఉన్నది. ప్రతి చివరి ఇంటి వరకు కూడా అంబులెన్స్ వెళ్ళాలనేది గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన. ప్రతి చివరి ఇంటి వరకు మంచినీళ్ళు వేయాలి, ప్రతి చివరి ఇంటి వరకు కూడా వాటర్ పైప్ లైన్ వేయడమే కాకుండా కరెంట్ పోల్స్ వేయాలి, ప్రతి గల్లీలో కూడా ప్రజలకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనేది నిత్యం కూడా ఎప్పుడు ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనతో గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు. దానిలో భాగంగా వారు ఇప్పుడు ప్రతి డివిజన్లో తిరగండి, ఆ డివిజన్లో ఉన్న సమస్యలన్నిటినీ కూడా అధికారులను తీసుకొని పోయి ఒక నోట్ చేసుకొని ఆ సమస్యలను ఒక 1 by 1 ప్రతిదీ కూడా ఈ 3 సంవత్సరాల కాలం లోపల ఎక్కడ కూడా ఏ డివిజన్లలో కూడా మళ్ళీ మనం డివిజన్లలోకి వెళ్తే మాకు ఇక్కడ వాటర్ లేదనో, లేకపోతే డ్రైనేజ్ లేదనో, లేకపోతే కరెంటు లేదనో ఎవరు కూడా మనకు సమస్యలు చెప్పద్దు. ఎన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు, అవన్నీ తీసుకొచ్చి మనం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించుదామని చెప్పేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వారు సూచన చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా రోజు 2-3 డివిజన్లు పెట్టుకొని ఉదయం 6 నుంచి 9 వరకు తిరుగుతూ ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఈ 11వ డివిజన్లో అనేకమైన సమస్యలు 9వ డివిజన్లో అనేకమైన సమస్యలు, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే వాటర్ పైప్ లైన్లు కావచ్చు, లేకపోతే కరెంటు వ్యవస్థ కావచ్చు, ఏది కూడా లేకుండా ప్రజలందరూ ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణం కన్నా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది. ఇవన్నీ కూడా ఈరోజు మా ఈ గారు రావడం జరిగింది, ఏఈలు అందరూ వచ్చారు. వాళ్ళకు అధికారులకు సూచన చేస్తూ ఉన్నాం. డివిజన్కు సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి మీద ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి. దానికి విడతల వారీగా ఎన్ని కోట్ల రూపాయలు అయితాయో గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ డివిజన్ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి 9వ డివిజన్ ప్రజలకు మా సోదరుడు యుగంధర్ కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల ఈ డివిజన్ అంతా కూడా అద్భుతంగా చేస్తాం. దానికి కావలసిన నిధులన్నీ కూడా తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా ఈ నెలలో ఒక 70 నుంచి 80 కోట్లకు సంబంధించిన వర్క్స్ అన్ని కూడా టెండర్ అయిపోయినాయి, ఓపెన్ కూడా అయితే అవి కాగానే పనులు కూడా ప్రారంభిస్తాం. ఇంకా ఒక 60 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా ఈ అన్ని డివిజన్లలో ఎన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయో అవన్నీ కూడా చూసేసి పూర్తి ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేయిస్తూ ఉన్నాం. ఇవన్నీ చేయించి 2-3 నెలల కాలంలో ఈ ఎస్టిమేషన్స్ అయిపోతే టెండర్స్ కూడా కాల్ఫర్ చేస్తాం. అన్నీ అయిపోయి పనులు కూడా 3 months లోపల ప్రారంభం చేసేసి 2026 ఎండింగ్ లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా 60 డివిజన్లలో పూర్తి చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత మేము వెంటనే దానిపైన సీసీ రోడ్లు కూడా వేసి ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. గత పాలకుల నిర్లక్ష్యంతో రామగుండం మొత్తం కూడా బొందలగడ్డగా మారి ధ్వంసం అయిపోయింది. ఆ ధ్వంసాన్ని వెంటనే మళ్ళీ అధికారులందరితోటి కలిసి, ప్రజాప్రతినిధులందరితోటి కలిసి దాన్ని బ్రహ్మాండమైన ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దామని చెప్పేసి ప్రజలకు మాట ఇస్తా ఉన్నాం. ధన్యవాదాలు.